నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్యన రీసెంట్‌గా జనరల్‌గా మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి నేను క్వెషన్స్ అడగడం వేరు. నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మిమ్మల్ని అడుగుతాను. సైబర్ క్రైమ్స్‌లో మీరు రియల్‌గా ఎక్స్‌పర్ట్ కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను. సార్ నాకు ఫోన్‌లో ఒక లింక్ వచ్చింది. ఐఫోన్ అనేది చాలా సెక్యూర్డ్ అంటారు. నేను ఐఫోనే యూజ్ చేస్తున్నాను. కానీ జీపేలో నాకు ఏదో లింక్ వస్తే ఐఫోన్‌లో నాకు చిన్న పాప ఉంది. తెలియక తను ఏం చేసిందంటే క్లిక్ చేసిందో మరి ఏదో పిల్లలకి ఉన్న అలవాటు కదా గేమ్స్ ఆడడం అనేది. ఎలా క్లిక్ అయిందో ఏమైందో తెలీదు. తీరా చూస్తే నా జీపే అకౌంట్‌లోంచి 15,000 కట్ అయిపోయాయి. అది నేను బ్యాంక్ వాళ్ళకి కంప్లెయింట్ చేస్తే వాళ్ళు 60 డేస్ టు 80 డేస్ వాళ్ళకేదో టైం కావాలని చెప్పారు. అది తీసుకున్నారు. బట్ ఆ కంప్లెయింట్ క్లోజ్ చేశారు. అండ్ సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లెయింట్ చేస్తే వాళ్ళు కూడా పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. జనరల్‌గా అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? ఇలాంటి వాటికి సొల్యూషన్ లేదా సార్? ఈరోజు చాలామంది మీరన్నట్లు గూగుల్ పే గానీ, లేదా ఫోన్‌పే గానీ, ఇలాంటి యూపీఐ అప్లికేషన్స్ అంటారు. అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి 2016లో స్టార్ట్ అయింది. ఓకే. సో, అప్పటి నుంచి ఇవి ఎక్కువగా మనం ఎక్కడికెళ్ళినా, బయటికెళ్ళినా కూడా జీపే చేసేస్తూ ఉంటాం. సింపుల్‌గా మీ ఫైనాన్షియల్ అకౌంట్ అంటే జీపేలో ఏమవుతుంది, మీ బ్యాంక్ అకౌంటు ఎస్‌బీఐ గానీ, హెచ్‌డీఎఫ్‌సీ గానీ లింక్ అయ్యి ఉంటాయి. సో, మీకు నేను ఒక లింక్ పంపించాను అంటే గనక, ఆ లింక్ ఏం చేస్తుందంటే, మీ గూగుల్ పేకి సంబంధించిన ఎలా ఉంటుందంటే, నేను మీరు నాకు అమౌంట్ పంపించాలి ఉదాహరణకి. హుహు. సో, పంపించేటప్పుడు మీరేం చేస్తారు, నా కాంటాక్ట్ టైప్ చేసేసి పే అనే బటన్ ఎంత అమౌంటో అంత పంపిస్తారు. మీరు నాకు పే చేస్తుంటే కనుక. అలా కాకుండా మీరు నాకు పే చేయాలనుకోండి. పే చేయాలి కానీ మీరేం టైప్ చేయట్లా. నేనేం చేస్తాను, మీకు ఒక లింక్ పంపిస్తాను. సో, యాక్చువల్లీ సెండ్ అని చెప్పేసి రిసీవ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సెండ్ అవును. అంటే మీకు మీరు పంపించడం. రిసీవ్ అంటేనేమో నేను మీకు లింక్ పంపిస్తాను. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసి ఉన్నారంటే గనక, యాక్సెప్ట్ కొట్టున్నారని, పిన్ కొట్టున్నారంటే గనక, ఆ అమౌంట్ నాకు వెనక్కి వచ్చేస్తుంది. మీ దగ్గర నుంచి వచ్చేసేస్తుంది. అంటే అది రిక్వెస్ట్ అని చెప్పేసి అర్థం. సో, దీంట్లో చాలామంది సైబర్ క్రిమినల్స్ సెండ్ అనే దాన్ని కాకుండా, అంటే మనకు మనం పంపించడం కాకుండా, మనకేదో లింక్ పంపిస్తారో అది క్లిక్ చేసిన వెంటనే మనం అదేంటో చూసుకోకుండా, అది రిక్వెస్టా లేకపోతే గనక రిసీవా ఈ టైప్ ఆఫ్ పదాన్ని మనం చూడకుండా క్లిక్ చేసి ఉన్నామంటే గనక, దాని ఉద్దేశ్యం ఏంటి? గూగుల్ పేనే మన అకౌంట్ నుంచి వాళ్ళకి డబ్బులు పంపించడానికి ఆ లింక్ ద్వారా అవకాశం కల్పిస్తుంది. సో, వాటిని ఆ వచ్చే లింకుల్ని క్లిక్ చేయొద్దు. క్లిక్ చేసి ఉన్నారంటే గనక 100% అమౌంట్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. మీకు జరిగిందది. యెస్ సార్. అంటే మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది ఉదాహరణకి. మీ నెంబర్ ఉండంగానే సింపుల్‌గానే మీ నెంబర్‌ని టైప్ చేసేసి సేవ్ చేసి కాంటాక్టు, నా గూగుల్ పే ఓపెన్ చేసి రిసీవ్ అని చెప్పేసని ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకోవాలి మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేస్తాను, సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేస్తారు. చేసి మీ పిన్ కొడతారు. పిన్ కొట్టిన వెంటనే అమౌంట్ మీ దగ్గర నుంచి నాకు వచ్చేస్తుంది. మీరు అనుకుంటున్నారు నేను పంపించలేదు కదా అనుకుంటున్నారు. మీరు పంపించలా. సెండ్ అని ద్వారా పంపించలా. మీరు ఒక లింక్‌ని క్లిక్ చేశారు కదా! అదే ఆటోమేటిక్‌గా అమౌంట్ కట్ అవ్వటానికి రీజన్. ఓహ్! సో, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి లింకులు గూడా పొరపాటున క్లిక్ చేయొద్దు. రెండోది, ఎవరో కాల్ చేస్తారు. కాల్ చేసి మీ యూపీఐ పిన్ నంబర్ చెప్పండి అని చెప్పేసి అంటారు. గూగుల్ పే పిన్ నంబర్ చెప్పండి. మేము మీ ఈకేవైసీ చేయాలి అని చెప్పేసి అంటారు. అవును. సో, అది కూడా మీరెప్పుడు పిన్ చెప్పినా గానీ ఆటోమేటిక్‌గా మీ గూగుల్ పే, ఫోన్‌పే కాంప్రమైజ్ అవుతూ ఉంటాయి. అలాగే మీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వీటికి సంబంధించిన నంబర్లు చెప్పినా, ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ వస్తుందేమని, మీ కార్డ్ ఎక్స్‌పైర్ కాబోతూ ఉంది. సో, వెంటనే వెరిఫై చేసుకోకపోతే గనక కార్డ్ బ్లాక్ అయిపోతుందని. ఆ లింక్‌ని క్లిక్ చేస్తే RBIcard.com అనో ఏదో లింక్ వస్తుంది. సో, ఆర్‌బీఐ అనే పేరు చూడంగానే మనకి రిజర్వ్ బ్యాంక్ పంపించిందని చెప్పేసి అని భయపడిపోయేసి టకటకగా ఇచ్చేస్తారు. అవునవును. యాక్చువల్లీ రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ కార్డ్ అని ఏ వెబ్‌సైటు లేదు. అది ఫేక్ వెబ్‌సైటు. సో, నిజంగా వెబ్‌సైట్ ఏంటో తెలియకుండా మనం క్లిక్ చేస్తాం చూసారా? అక్కడే మనం తప్పు దారిన పడుతున్నట్లుగా. అది క్లిక్ చేసి మీ కార్డు నంబరో, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ నంబర్ ఎంటర్ చేశారంటే, ఈ కార్డు డేటా హ్యాకర్ కంట్రోల్‌లోకెళ్ళిపోయేసి, ఇక మీకు తెలియకుండానే మీ కార్డ్‌లో అమౌంట్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో, అమౌంట్‌ని కన్జ్యూమ్ చేయడానికి చాలా చాలా మార్గాలున్నాయి. మెథడ్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దీంట్లో ప్యాటర్న్స్ చాలా సందర్భాల్లో కార్డులు కానీ, ఏటీఎం కానీ, క్రెడిట్ కార్డులు కానీ, నైట్ టైము 12కో, 1 హ్యాపీగా మీరు నిద్రపోతూ ఉంటారు. నైట్ టైమ్ ఎస్ఎంఎస్ మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఒకసారి దొంగతనం చేసిన తర్వాత ఈ కార్డ్ డేటాని ఆటోమేటిక్‌గా నైట్ టైమ్ వాటిని ట్రాన్సాక్షన్స్ ఇనిషియేట్ చేస్తారు. చేసినప్పుడు మీరు సహజంగా ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టేసేసి, లేకపోతే డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మనకు తెలీదు. సో, వెంటనే
నైట్ మార్నింగ్ తెల్లారి లేసే లోపల 3-4 ట్రాన్సాక్షన్స్ 10,000 లేదా 30,000 అలాగా ఒక 1.5 lakh రూపీస్ వరకు ఖర్చు అయిపోయి ఉంటాయి. సార్ కానీ అక్కడ ఏం క్లిక్ చేయలేదు కదా. మీరు అక్కడే క్లిక్ చేయాల్సిన పనిలా. ఇందాక మీరు చెప్పింది క్లిక్ చేసే టైపు. ఇప్పుడు ఇవి వచ్చేటప్పుడే కార్డ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి దొంగతనం చేస్తే, అంటే ఇందాక మీరు ఎక్కడైనా టైప్ చేసిన కార్డు ఎక్స్పైర్ అవుతుందని టైప్ చేశారు, ఆటోమేటిక్గా మీ కార్డు డేటా నా దగ్గరికి వచ్చింది. నేనేం చేస్తాను, ఆ కార్డ్ డేటా ఆసరాగా చేసుకొని ఇక నుంచి నేను ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ చేస్తాను. మీరేం క్లిక్ చేయాల్సిన పనిలా. చాలా ఈజీగా చేసే ఎక్స్పర్ట్స్ ఉంటారు అనుకుంటుంది. చాలా ఈజీ అండి సార్. కానీ కంపేర్ టు బిఫోర్ ఇప్పుడు జనాలు కూడా కొంచెం షార్ప్ అయ్యారు అనుకోవచ్చా ఈ విషయంలో? ఎంత షార్ప్ అయినా కూడా ఇప్పుడు మీ కార్డ్ డేటా ఎంటర్ చేసినప్పుడే ఆటోమేటిక్గా మీరు ఎంత షార్ప్ అయినా ఎందుకు ఉపయోగపడదు. మీరు క్లిక్ చేసే లింకులు కానీ ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో ఫేస్బుక్లోనో లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడైనా పొరపాటున మీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినా కానీ, లేదా ఎవరన్నా కాల్ చేసి మీ కార్డు బ్లాక్ అవుతుంది, మీ యూపీఐ పిన్ చెప్పండి అని బ్యాంకు వాళ్ళలా కాల్ చేసినా కానీ, ఆటోమేటిక్గా మీరు షేర్ చేసినప్పుడే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను ఐఫోన్ వాడుతున్నాను అని చెప్పేసాను, ఐఫోన్ సెక్యూర్డ్ అని. ఐఫోను శాంసంగ్ ఫోన్, ఇప్పుడు శాంసంగ్ ఫోన్ ఇది 1,20,000 రూపాయలు అనుకోండి. ఈ ఎంత ఫోన్ కదా చాలా సేఫ్ అనుకోవడానికి లేదు. మీకు ఎంత గొప్ప ఫోన్ అయినా కూడా ఫోను ద్వారా మీ ఫోన్లో డేటా అనేది ఇక్కడిక్కడ లోకల్గా ఎవరు కాపీ చేయకుండా అది జరుగుతుంది. కానీ మీకు మీదుగా లింకులు క్లిక్ చేసో లేకపోతే సంథింగ్ ప్రమాదం కొని తెచ్చుకుంటే మీరు ఎంత సేఫ్ ఫోన్ వాడినా కూడా మీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే. అండ్ సార్ ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళాను, ఏదో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను, వెళ్ళి జీపే చేశాను. అయితే ఆ జీపే చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఆల్రెడీ అక్కడ జీపే స్కాన్తో చేశాను కదా, స్కానర్తో. సో అలా కూడా నాకు వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళ దగ్గర మర్చెంట్ అప్లికేషన్ అని ఉంటుంది. అంటే గూగుల్ పేలో 2 types ఉంటాయి. మనకి ఎండ్ యూజర్స్కి ఏమో ఒక నార్మల్లో గూగుల్ పే లాంటివి ఉంటుంది. సో వీళ్ళకి పేటిఎం కానీ లేకపోతే గూగుల్ పే కానీ వీళ్ళకి మర్చెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిల్లో కేవలం మన యొక్క ఫోన్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి ఇలాంటి డీటెయిల్స్ మాత్రమే వాళ్ళకి తెలుస్తాయి మర్చెంట్కి వచ్చేటప్పటికి. సో మిగతా మన డేటాని మిస్యూజ్ చేయడానికి మర్చెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ కొన్నిసార్లు మనకి కొన్ని క్యూఆర్ కోడ్లు వాట్సాప్లో వస్తూ ఉంటాయి, దీన్ని స్కాన్ చేయండి అని. పొరపాటున అలాంటి వాటిని స్కాన్ చేస్తే పేమెంట్ చేస్తే కనుక అవి ఎక్కడికి వెళ్తున్నాయో మనం చెప్పలేం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏ షాప్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ మర్చెంట్, ఆ షాప్ అతను ఈ స్కానర్ దీన్ని స్కాన్ చేయండి అని చెప్పేసి అన్న దాన్ని మాత్రమే ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోండి. బిల్ చేయబోయే ముందు ఇదిగో ఎక్కడ స్కాన్ చేస్తానని చెప్పేసి అని అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే మాత్రమే అప్పుడు పే చేయండి. కొన్నిసార్లు మేము చూసిన కేసెస్లో, డిపార్ట్మెంట్ పరంగా చూసిన కేసెస్లో, ఒక పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో పక్కన షాపులు ఉంటాయి, మధ్యలో ఒక వాల్ ఉండిద్ది. వాల్ మీద ఒక స్కానరు ఎవడో ఫ్రాడ్లెంట్ అతను పెడతాడు. వీళ్ళు వెళ్ళి ఈ షాప్ దగ్గర ఉన్న కోడ్ని కాకుండా పక్కన కనపడుతుంది కదా అని దాన్ని స్కాన్ చేస్తారు. ఇప్పుడు షాప్ అతనికేమో నేను డబ్బులు పే చేసా అంటారు, అతను నాకు రాలేదంటాడు. ఇక్కడ స్కాన్ చేసినే వేరే కోడ్. సో ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే. ట్రాన్సాక్షన్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని మనం చేసుకోవాలి, వాళ్ళతో వెరిఫై చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఓకే. కానీ ఆన్లైన్లో ఫ్రాడ్స్ జరగడం అండ్ ఇది కూడా సార్, ఇప్పుడు ఆన్లైన్లో మనము ఇప్పుడు ఐజియో కానీ మింత్రా కానీ ఇలాంటి వాటిల్లో డ్రెస్సెస్ అలాంటివి తీసుకుంటూ ఉంటాం. సో అక్కడ కూడా మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేస్తూ ఉంటాం. మనకి ఓటీపీ వచ్చిన తర్వాతే మనకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఎంత అమౌంట్ అనేది ఓటీపీలో కనబడుతుంది కదా. సో ఇలాంటివి సేఫే అంటారా? మీకు ఆన్లైన్ షాపింగ్ సైట్స్ ఏవైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి వాటిలో ఎలాంటివి తీసుకుండదు. పేరు ఊరు లేని కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. చూస్తానికి వాటిలో మంచి శారీసో లేకపోతే డ్రెస్సు ఎంత అన్ని రకాలుగా బాగుంటాయి, కానీ వాటికి ఎలాంటి క్రెడిబిలిటీ ఉండదు. సో అలాంటి పర్టికులర్ వెబ్సైట్స్ నమ్మొద్దు, బ్లైండ్గా వాటిలో కార్డ్స్ సేవ్ చేయొద్దు. కొన్నిసార్లు ఇంకొక ఫ్రాడ్లెంట్ ఏం జరుగుతుందంటే, ఒక 10,000 రూపాయల శారీ అనేది జస్ట్ 1,500కి వస్తుందని చెప్పేసి అని ఈ ఫేస్బుక్లోనే యాడ్ వస్తుంది. క్లిక్ చేస్తారు, పేమెంట్ చేస్తారు, ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ కూడా రాదు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు రాంగ్ ప్రోడక్ట్స్ కూడా డెలివరీ అవుతున్నాయి. థ్యాంక్ యూ సార్. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.